హాయ్ హలో ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెల్కమ్ అండి. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే దొండకాయ పెసరపప్పు అండి. హైలైట్ ఉంటుంది. అయితే ఈరోజు మామూలు వర్షం కొట్టలేదు, చాలా రోజులు అవుతుంది వర్షం కోసం చూడబట్టి. కానీ ఒక్క వర్షం కూడా అసలు గట్టి వర్షం కొట్టింది లేదు, చెరువులు నిండింది లేదు, ప్రాజెక్ట్ నిండింది లేదు. ఒక ఏంటంటే బోర్ల కాడ వాళ్ళే నాట్లు పెట్టిండ్రు వరి, పత్రులకైతే నో ప్రాబ్లం. కానీ ఇన్ని రోజుల కొంటి చూస్తే ఈ రోజు కొట్టిందంటే మామూలు వర్షం కాదు. మొత్తం ఊర్లో కనబడతలేవు. అది మొత్తం రోడే అండి. అది ఆ రోడ్డు మొత్తం నీళ్ళు అయిపోయినాయి. స్టోరేజ్ అవు ఫుల్ రోడ్, ఆ ఇంటి ముంగట, కొత్త ఇంటి ముంగట రోడే కనబడతలేదు, మొత్తం నీళ్ళు అయిపోయినాయండి. మస్తు కొట్టింది వర్షం. అది ఎట్లున్నా మొత్తం ఊరు కనబడకుండా అయిపోయింది మొత్తం. ఆ వర్షానికే దొండకాయలు కోసుకున్నా అండి పొద్దున్నే. ఇట్లా చిన్న చిన్న వక్కలుగా కోసుకొని పెట్టుకున్నాం. దీనికి మనకు కావాల్సిన పదార్థాలు: ఎల్లిపాయలండి, కారం 4 చెంచాలు తీసుకున్నా, కిలో కాయలు కాబట్టి, ఉల్లిగడ్డ, మిర్చి, పెసరపప్పు మంచిగా కడిగి పెట్టుకోవాలి, ఆయిల్ 3 పావులండి, పసుపు, అల్లం వెల్లిపాయ అండి నూరుకున్నది, మనం నూరి పెట్టుకుంటాం కదా అది, కొంచెం సాల్ట్ అండి, ఒక కంచుడు పెట్టుకుందాం. ఈరోజు గంజులో కాదు కంచుల్లో చేద్దాం. కంచుల్లో చేస్తే టేస్ట్ బాగుంటుంది. కంచుల్లో చేద్దామని ప్రిపేర్ అయిన మొత్తం 3 పావుల ఆయిల్ అండి. ఎందుకంటే కిలో కాయలు కాబట్టి. ఈ కాయలు మా ఇంట్లోయేనండి, మా పెరట్లో కాసినాయి. లేత లేతగా భలే ఉన్నాయండి కాయలు, మస్తు ఉన్నాయి. ఒక్క పుచ్చు కూడా లేదండి. టేస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది. జీలకర్ర, ఆవాలు మంచిగా ఆయిల్లో వేసుకోవాలి. అట్నే ఎల్లిపాయలు కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు, రెడ్ కలర్ ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కోసుకున్నాం కదా, ఒక పెద్ద ఉల్లిగడ్డ, ఒక 4-5 పచ్చిమిర్చి సరిపోతాయి. అల్లం పేస్ట్ అండి, ఒక చెంచాడు. అల్లం పేస్ట్ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి, లేకుంటే టేస్ట్ కొంచెం మంచిగా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అల్లం పేస్ట్ అనేది వేయాలి. ఈ మాదిరి అయినాక సాల్ట్ వేసుకోండి, ఒక స్పూను, సరిపోకుంటే మళ్ళీ వేసుకోండి. కొంచెం పసుపు అండి. దీన్ని కూడా ఆయిల్లో మంచిగా కాసేపు గోలియాలి, ఒక సెకండ్ 2-3 సెకండ్లల్లా. ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ అవసరం అయినా కానీ మాడిపోతుంది. కాబట్టి మాడిపోకముందే మన ముక్కలు ఉన్నాయి కదా, ఆ దొండకాయ ముక్కలు పోసుకున్నాయని అందులో వేయాలండి. ఒక కెమెరా పట్టుకొని ఇబ్బంది అవుతుంది కాబట్టి మొత్తం కలిపినాక మీకు చూపెడుతున్నా. ఇట్లా మొత్తం ఆయిల్ అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకొని, పెసరపప్పు ఉంది కదా, ఆ పెసరపప్పు కూడా పోసేసుకొని మొత్తం కలపాలండి. మంచిగా కింద మీద మొత్తం అట్లా ఆ రకంగా కలుపుకోవాలి. కలుపుకొని మంచిగా మూత పెట్టి పక్క పెట్టుకోవాలి. మంచిగా స్లిమ్లో పెట్టుకోవాలండి. కొంచెం ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మంచిగా ఉడకాలి. అది పెసరపప్పు ఉడకాలి, దొండకాయ ముక్కలు ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకుందాం గ్యాస్. మనం చూద్దాం మరి ఎట్లా అయిందో మన కర్రీ. నాకు పొగలు కక్కుతుంది అండి, ఆవిర్లు ఎట్లా చూడు. మనం కారం పెట్టినాం కదా, ఆ కారం వేసుకోవాలి 3 చెంచాలు. ఎందుకంటే దొండకాయలు కాబట్టి ఖచ్చితంగా కారం అనేది ఉండాలి. కారం లేకుంటే అంత జలుబు వస్తాయి కాబట్టి కారం పడుతుందండి ఎక్కువనే. ఈ ప్రకారం మంచిగా కలుపుకోవాలి. మొత్తం ముక్కలకు అన్ని పట్టుకునేటట్టు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ కాసేపు మూత పెట్టి మంచిగా అందులోనే కారంలో ముక్కలన్నీ కొంచెం ఆయిల్కి దానికి దీనికి సెట్ కావాలి బాగా. పెట్టుకున్నాయి ఆవిలు పోగలు వెళ్తాయి. కొంచెం మనకు ఉడకాలి కాబట్టి పెసరపప్పు ఉడకాలి, దొండకాయ ముక్కలు ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ పోస్తున్నాం. వాటర్ పోసుకుంటే ఏంటంటే అడుగంటకుంటూ ఉంటుంది. మనం అప్పుడిప్పుడు కలుపుకుంటూ ఉండాలి. మీకు మొత్తం అది చూపెడతలేని లాగ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కలుపుకుంటా మూత పెట్టుకుంటూ చూసుకోవాలి ఎప్పటికప్పుడు. చూద్దాం ఎట్లా అయిందో. హైలైట్ అయ్యే ఉంటుంది కర్రీ. చూడండి ఎట్లా అయిందో. నేను కొంచెం మళ్ళీ తర్వాత వాటర్ పోసినండి, ఆ వాటర్ మీకు చూపెట్టలేదు, అందుకే ఎక్కువ కనబడుతున్నాయి. ఉడకాలి కాబట్టి కొన్ని పోసినండి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ధనియాల పొడి వేస్తున్నా. మీకు ఇట్లా కొత్తిమీర ఉంటే మాత్రం కొత్తిమీర వేసుకోండి. కరివేపాకు కూడా తాలింపులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనకు అందుబాటులో లేదండి, వర్షం కొడుతుంది కదా, ఎటు వెళ్ళేటట్లేదు.
ధనియాల పొడి ఉంది కాబట్టి ధనియాల పొడి అయితే వేసిన. కొత్తిమీర వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా వేసుకోండి ఖచ్చితంగా కొత్తిమీర అయితే. కాసేపు మూత పెడదాం, మంచిగా మరగనిచ్చినాక చూద్దాం ఎట్లుంటుంది అనేది. అట్లా అయిందండి. చూడండి వాటర్ ఉన్నాయి, కానీ మొత్తానికి గ్రేవీ వేసుకుంటే గ్రేవీ వేసుకోవచ్చు వాటర్ లేకుండా. కానీ నాకేంటంటే కొంచెం వాటర్ ఉంటే ఇష్టం అవుతుంది. అంటే వాటర్ కాదు, ఆయిల్లో గోలింది మొత్తం. అట్లా చిక్కగా అయింది ఆల్రెడీ. ఆ వేడి చల్లారే వరకు ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి నాకైతే ఈ గ్రేవీ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. దొండకాయ ముక్కలు కూడా చూడవచ్చు ఎట్లా చేంజ్ అయినాయో. మంచిగా ఉడికినాయండి, సూపర్ ఉడికినాయి. ఎక్కువ ఉడకబెట్టినా కానీ అంత తుక్కు అవుతాయి కాబట్టి ఎక్కువ ఉడకబెట్టద్దు, బంద్ చేసుకున్నాం ఇక. అదే వేడి మీద అలానే హీట్లో అయిపోతుంది. వైట్ రైస్ చేసినండి, దొండకాయ కాంబినేషన్ వైట్ రైస్ ఈరోజు. వర్షం అయితే మామూలు కొడతలేదు, విపరీతంగా కొడుతుంది. ఈ వర్షంతో మొత్తం చెరువులు, కుంటలు ఇవన్నీ నిండిపోతాయండి. ఇప్పుడు వెనకబడ్డ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు బోర్లు ఉన్న వాళ్ళే ఓన్లీ నాటు పెట్టిండ్రు, పొలాలు చేసిండ్రండి. మిగతా వాళ్ళు అసలు ఎవ్వరు కూడా అసలు ఇంకా నాట్లే పెట్టలే మొత్తానికి. ఇదే వర్షం కోసం చూస్తున్నారు. అవి చూడండి ఎట్లా అయిందో, గ్రేవీ దగ్గరకు వచ్చింది కదా. ఇంకా మొత్తం మనం అట్నే పెడితే పొయ్యి మీద వస్తే మొత్తమే గ్రేవీ లేకుండా అయిపోతుంది అన్నట్టు. ఓన్లీ దొండకాయ ముక్కలు మిగులుతాయి కాబట్టి కొంచెం ముందే బంద్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఈ గ్రేవీ అనేది. చూడు ఎట్లుందో, హైలైట్ లేదా? అయితే ఈ రోజు వర్షానికి చెరువులు నిండింది అంటే ఖచ్చితంగా ఇప్పుడు రైతుకు ఎదురు చూస్తున్నాడని, ఇన్ని రోజుల కోసం. ఎప్పుడు వర్షం కొడుతుందో, ఎప్పుడు వడ్లు అలుకొని నాటు పెట్టుకుందామని వెయిటింగ్ లో చూస్తున్నాడు. కానీ వర్షం కొడతలేదు పాపం. చాలా మంది చూస్తున్నారు, కానీ వాళ్ళ కళ ఈ రోజు నెరవేరింది. ఇప్పుడు మంచిగా నాటు పెట్టుకోవచ్చు. నాటు పెట్టుకున్న కొన్ని రోజులకు మళ్ళీ ఒక వర్షాలు ఎట్లా కొడతాయి, అప్పటి వరకు మళ్ళీ సెట్ అయిపోతుంది. పాపం వాళ్ళ ఎదురు చూపులన్నీ మంచిగా ఇదైపోయిందండి ఈరోజు. దేవుడు సలహా చూసిండు. ఇప్పుడు మాత్రం చేపల వేటకి వెళ్ళే వాళ్ళకు అదొక ఎంజాయ్మెంట్ ఉంటుందండి. కొత్త నీళ్ళు ఎక్కుతాయి కదా, నీళ్ళు ఎక్కుతుంటే చేపలన్నీ ఎక్కుతుంటాయండి. మళ్ళీ దిగేటప్పుడు చేపలు వాళ్ళతో పట్టుకుంటుంటారు. అదొక ఎంజాయ్మెంట్ మస్తు ఉంటుంది. మీ దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చూడండి, లేదంటే ఇష్టమైతే పట్టుకోండి. పట్టుకుంటే ఆ గమ్మతే వేరుంటుందండి, మస్తు ఉంటుంది ఎంజాయ్. పోవాలి, పల్లెటూళ్ళలో ఉంటాం కదా, సూపర్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్స్ పెట్టండి. బాయ్ బాయ్, జై హింద్.